దేవుడిచ్చినటువంటి కృపను బట్టి అంత్యకాల బోధనల్ని మనం ప్రారంభించడానికి దేవుడి సహాయాన్ని అందించాడు. అంత్యకాలంలో ప్రతి వ్యక్తి కూడా జ్ఞాపకం చేసుకోవలసినటువంటి, తెలుసుకోవలసినటువంటి అనేక విషయాల యొక్క ప్రారంభం గడిచినటువంటి కొన్ని రోజుల క్రితమే మొదలవడం అనేటువంటిది కూడా జరిగింది. చాలా కొత్త కొత్త విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ దేవుని రాకడకి మనకి తెలియకుండానే ఒక నూతనమైనటువంటి మార్పుని పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ కూడా అందిస్తూ ఉన్నాడు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎవరో కూడా కళ్ళు మూయడానికి వీల్లేదు. పూర్తిగా వాక్యం మీద మీరు నిగ్రహం ఉంచగలిగితే, దృష్టి ఉంచగలిగితే మరింత నూతనమైనటువంటి ఆత్మీయ శక్తి బలాన్ని దేవుడు ఈరోజు మీ అందరికీ కూడా అనుగ్రహిస్తాడని నేనైతే కోరుకుంటున్నాను. సంఘం ఎత్తబడుట అనేటువంటిది ఏంటి? ర్యాప్చర్ అనేటువంటిది ఏమిటి? దేవుని యొక్క రాకడలో 2 రాకడలు ఉన్నాయి. ఒకటేమో దొంగవలే వచ్చే రాకడ, రెండవది దొరవలే వచ్చే రాకడ. ఒకటేమో రహస్య రాకడ, రెండోదేమో బహిరంగంగా అందరికీ ప్రతి నేత్రము కూడా చూచుట ఒక అవకాశం ఇచ్చేటువంటి రాకడ. చాలా మంది క్రైస్తవులు ఈ విషయం తెలియక దేవుడు రావడానికి టైం ఉందండి, దేవుడు రావడానికి ఇంకా సమయం ఉందండి అని ఎందుకంటా ఉన్నారంటే, వారందరూ కూడా ఎదురు చూచేటువంటిది 19వ అధ్యాయంలో కనబడేటువంటి బహిరంగ రాకడ గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఎవరికీ తెలియకుండా ఎంతకంటే కూడా ముందుగా వచ్చి వెళ్ళిపోయేటువంటి ఒక రాకడ ఉందని, ఆ రాకడను గురించే దేవుడు అనేక సందర్భాలలో దొంగవలే వస్తాను అనడంలో ఉన్న ఉద్దేశం కలిగి ఉన్నదని, ఇలాంటి అనేక విషయాలు సంఘం ఎత్తబడ్డానికి, దేవుడు భూమి మీద అడుగు పెట్టడానికి గల వ్యత్యాసాలు, తేడాలు 2 విధాలుగా ఉన్న విషయాల్ని గడిచినటువంటి మెసేజ్లో మీ అందరూ కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ రానివారు ఎవరన్నా ఉంటే ఈరోజు ఈవినింగ్ పబ్లిష్ అయ్యేటువంటి ఆ వీడియో మీరు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి భూమి మీద అడుగు పెట్టేటువంటి దానికంటే కూడా 7 సంవత్సరాల ముందుగానే యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశ మధ్యమునకు వచ్చి మనకంటే కూడా ముందుగా ప్రభువునందు నిద్రించిన వారిని లేపి వాళ్ళతో పాటుగా మనం అందరినీ సజీవులుగా ఎత్తుకొని ఆకాశంలో 7 సంవత్సరాలు విందులో మనల్ని ఉంచుతాడు అనేటువంటి విషయాన్ని గమనించడానికి దేవుడు కృప అందించాడు. అంటే దేవుడు భూమి మీద అడుగు పెట్టే దాని గురించి మనం ఎదురు చూడకూడదు. దొంగ వలె ఏదో ఒక సమయంలో వచ్చి వెళ్ళిపోయే రాకడ కొరకు మనం సిద్ధపడాలి అనే విషయాన్ని తెలియపరిచాను. అంటే ఇది రహస్య రాకడ, లేదంటే దొంగ వల్లే వచ్చేటువంటి రాకడ అనేటువంటి విషయాన్ని మీ అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో ఆ రాకడ సమయంలో భూమి మీద ఏం జరుగుతుంది, బ్రతుకున్న మన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, విడవబడిన వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించేటువంటి అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే ఒక ప్రశ్న అడిగి నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. ఎంతమంది దేవుడు రహస్యంగా వచ్చి తన సంఘాన్ని, తన వధువు సంఘాన్ని కొనుక్కోవడానికి వచ్చే సమయం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి చేతులు ఎత్తండి. ఆయన వచ్చి వెళ్ళిపోయేటువంటి మనల్ని కొనుక్కోవడానికి వచ్చే సమయానికి మేము ఎదురు చూస్తున్నామండి, రహస్య రాకడ కొరకు మేము ఎదురు చూస్తున్నామన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తే ప్రయత్నం చేయండి. రహస్య రాకడికి మీరందరూ ఎదురు చూస్తున్న వాళ్ళే. ఇంకో ప్రశ్న అడుగుతాను, ఎంతమంది ఆ ఎదురు చూసే వాళ్ళ ఎత్తునోళ్ళని అడుగుతున్నాను, ఎంతమంది ఆ రాకడికి ఎత్తబడేటువంటి స్థిరత్వంలో ఉన్నారు? మేము స్థిరపడిపోయామండి, మేము రెడీగా సిద్ధపడిపోయామండి అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. అదేంటి ఇందాక ఆయన వచ్చే సమయానికి మేము ఎదురు చూస్తున్నాం అన్న వాళ్ళే చాలామంది చేయలు ఎత్తలేకపోతున్నారేంటి అంటే మీరు రెడీ అవ్వలేదా? దేవమని గారు ఒకలేనా రెడీ అయింది? సిద్ధబాటు కావాలి. ఆ సిద్ధబాటులోకి నడిపించేదే ఈ అంత్యకాల బోధనలు, ఈ అంత్యకాల సమయంలో నేర్చుకోవలసినటువంటి అనేక విషయాలు. అయితే సంఘం ఏ సమయంలోనే ఎత్తబడుతుంది. ఈరోజు ఎత్తబడచ్చు, రేపు ఎత్తబడచ్చు, ఎల్లుండి ఎత్తబడచ్చు, అవతలుండి ఎత్తబడచ్చు, ఏ జామునైనా సరే ఎత్తబడచ్చు అనే విషయాన్ని మీ అందరికి కూడా తెలియపరచగలిగాను. అయితే సంఘం ఇప్పుడే ఎత్తబడుతుంది అని నేను చెప్పలేను. కానీ ఈ రోజు నేను చెప్పబోయేటువంటి సందేశం అంతా కూడా కొంతవరకు బైబిల్ను బాగా పరిశీలించి, చరిత్రను కూడా బాగా జ్ఞాపకం చేసుకుని, అన్నిటికీ మించి ప్రార్థనలో గడిపి తెలుసుకున్నటువంటి కొన్ని విషయాల్ని, నా అభిప్రాయంతో కూడినటువంటి కొన్ని మాటల్ని
తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. మళ్ళీ చెప్తున్నాను చూడండి, అనేక విషయాలతో పాటుగా నా అభిప్రాయం మాత్రమే అని అంటున్నాను. కాబట్టి మీ అందరికి కూడా అర్థం అవ్వాలి. అయితే ఒక మాట చెప్పి ముందుకెళ్తున్నాను చూడండి. దేవుని యొక్క రహస్య రాకడ, దేవుని యొక్క సంఘాన్ని కొనుపోవడానికి వచ్చేటువంటి సమయము ఆసన్నమైంది. ఆ రాకడలోనే మనం అందరం కూడా ఉన్నాము. ఆ సమయం ఎప్పుడో కాదు కానీ ఈ మధ్య కాలంలోనే జరిగే అవకాశం ఉంది అని నేను రుజువుపరచడానికి ఒక 4 ఆధారాలు చెప్తాను. అన్నిటికంటే ముందుగా ట్రంప్ అనేటువంటి వ్యక్తి అమెరికాకి 47వ ప్రెసిడెంట్గా నియామకులయ్యాడు. ఆయన 47వ ప్రెసిడెంట్. అమెరికా ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరంటే డొనాల్డ్ ట్రంప్ గారు. ఇది 2వసారి ఆయన నెగ్గడం. 4 సంవత్సరాలు చేస్తారు. తర్వాత మళ్ళీ జీవితంలో ఆయన పోటీ చేయడానికి కూడా అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం ఒప్పుకోదు. అయితే డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి అమెరికా ప్రెసిడెంట్ నాయకత్వంలోనే రాకడొచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా అని ఆలోచన చేస్తే కొన్ని విషయాలు నేను తెలుసుకోవడానికి, వాటన్నిటినీ బయట పెట్టడానికి ఒక 4 ఆధారాలు నేను చూపించే ప్రయత్నం చేయగలను. అయితే నేను దేవుణ్ణి కాదు, అంతకంటే ఎక్కువ అంతకంటే కాదు. కాబట్టి ఆ దినము తండ్రికి తప్ప ఎవరికీ తెలియదని చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా ఈ రోజే వస్తాడు అని అనడంలో చాలా తప్పు కనబడతా ఉంది. కానీ ఈ మధ్య కాలంలోనే డొనాల్డ్ ట్రంప్ గారి యొక్క నాయకత్వంలోనే సంఘం ఎత్తబడేటువంటి క్షణాలు గడియ ఎంతైనా ఉంది అని రుజువుపరచడానికి ఒక 4 ఆధారాలు మీ అందరి ముందుకి కూడా తీసుకొని రావడానికి నేనైతే ఇష్టపడుతున్నాను. ఒక మాట చెప్పి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను చూడండి. చిన్నప్పుడు నా స్కూల్లో ఒక టీచర్ ఉండేవారు. ఆవిడ పేరు సిస్టర్ లిల్లీ. అంటే ఆవిడ ఒక సినిమా హీరోయిన్లో ఉండేది అన్నమాట. నేను చిన్నపిల్లలు ఇంచుమించు 5th 6th క్లాసు చదువుతున్నాను. ఇంచుమించు అందరూ టీచర్స్కి నాకు ఫేవర్గానే ఉండేవారు, నేను వాళ్ళకి ఫేవర్గా ఉండేవారు. ఎందుకంటే పెద్ద మనం ఆర్టిస్టు, అన్నిటికీ మించి మా నాన్నగారు బట్టల వ్యాపారస్తుడు కనుక ఆదివారాలు లక్షవారాలు ఆవిడకి వచ్చేస్తే కొంచెం ఏమన్నా కన్సెషన్ ఏమన్నా వస్తుందని ఏంటో తెలియదు కానీ మొత్తం స్కూల్ యాజమాన్యం అంతా కూడా మా షాప్కి వచ్చి కొని వెళ్ళిపోతూ ఉండేవారు. అవునా కదా నాన్నగారండి? సిస్టర్లో టీచర్లు అందరూ క్లోజ్గా ఉంటా ఉండేవారు. అయితే యూనిట్ టెస్ట్లు అనేటువంటివి స్కూల్లో పెడతా ఉండేవారు. యూనిట్ టెస్ట్లు ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ యాన్యువల్ ఎగ్జామ్స్ కంటే కూడా ముందుగా ప్రిపేర్ అవ్వడానికి యూనిట్ టెస్ట్లో అనేటువంటి ఉంటా ఉండే. అంటే కొంచెం నన్ను ఎక్కువగా ఇష్టపడేటువంటి స్థితిలో ఉన్నాను కాబట్టి ఆ రోజు టెస్ట్ జరిగేటప్పుడు టీచర్లు అందరూ స్లిప్పులు అందించి లేదంటే ఏ క్వశ్చన్ పడుతుందో చెప్పేవారు కాదు కానీ ఒక మాట అనేవారు. ఏమనంటే ఈ చాప్టర్ చదువు అని మాత్రమే అనేవారు. అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా నాకేదో ఫేవర్ చేస్తున్నట్టు నాకు అర్థమయ్యేది కాదు. ఇది ఎక్కువ చదువు అని అంటున్నారంటే దాని అర్థం ఏంటో నాకు తెలిసేది కాదు. అందులో నుంచే ప్రశ్నలు రాబోతున్నాయి అని చెప్పి వాళ్ళు ఇండైరెక్ట్గా నాకు చెప్పేటువంటి ప్రక్రియ. అంతేగాని నన్ను ఒక రకంగా, మిగిలినటువంటి పిల్లలందరినీ కూడా మరొక రకంగా, లేదంటే అక్కడ పార్షియాలిటీ వ్యత్యాసం చూపుతున్నట్టు కాదు కానీ కొంత ఇష్టం ఉన్నటువంటి కారణాన్ని బట్టి, వాళ్ళని గౌరవించేటువంటి కారణాన్ని బట్టి ఈ చాప్టర్ ఎక్కువ చదువు అని చెప్తూ ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏంటంటే ఖచ్చితంగా నన్ను ఎంతో ఎక్కువగా ఇష్టపడుతున్నారు కనుక అందరికంటే ప్రత్యేకంగా చూస్తున్నారని అనకూడదు కానీ డైరెక్ట్గా నాకు ఫేవర్ చేయట్లేదు కానీ ఇండైరెక్ట్గా మాత్రం నేను పాస్ అవ్వాలని, మంచి మార్కులు సంపాదించాలని ఒక ఫేవర్ అయితే జరుగుతూ ఉంది. దేవుడు కూడా అలా చేస్తాడు. దేవుడు పక్షపాతి కాదు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, దేవుడు అందరినీ కూడా ఒకే విధంగా ప్రేమించే దేవుడే. కానీ అందరిలో మొదటగా దేవుని తెలుసుకున్నటువంటి మనకి చిన్న ఫేవర్ అయినా చెయ్యకపోడా అని అంటాను. ఎందుకు మాట చెప్తున్నానంటే దేవుని యొక్క రాకడ ఎవ్వరికీ తెలియదు అన్నటువంటి దేవుడే మనకి కొన్ని ఆనవాళ్ళు ఇచ్చాడు, కొన్ని రుజువులను ఇచ్చాడు, కొన్ని ఆధారాలు ఇచ్చాడు. దీన్ని బట్టి మనకి ఎంతో కొంత దేవుని రాకడ దగ్గర పడింది అని తెలుసుకునే ఫేవర్ దేవుడు బైబిల్లో ఉంచాడు అనడానికి రుజువులు ఉన్నాయంటున్నాను నేను. నిజమే, పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి దేవుని రాకడ సమీపిస్తుంది అనేటువంటి ప్రేరణ, ఆధారాలు, రుజువులు చూపుతున్నారంటే మనతో పాటుగా ఇతరులు కూడా ఏం చేయాలి? సిద్ధపరచాలి. అవునా కదా? నా ఫ్రెండ్స్ కూడా చెప్పి ఇది బాగా చదవండిరా అని చెప్పి వాళ్ళు నాకు చెప్పేవారని విషయాన్ని ఫ్రెండ్స్ చెప్పేవాని కాదు. ఏది చెప్తే అయ్యే క్వశ్చన్లు వస్తాయనేవారు.
ఇంతకీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నాకు చెప్పింది ఎవరు? మా టీచర్ గారు. అందుకే చదువుతూ ఉండేవాడిని. కాబట్టి దేవుడు ఇండైరెక్ట్గా ఈ రోజున వస్తున్నాను అని చెప్పట్లేదు, కానీ ఆ వచ్చేటువంటి గడియలకు ముందు కొన్ని ఆధారాలు మాత్రం, సూచనలు మాత్రం బైబిల్లో మనకు ఫేవరబుల్గానే ఉంచి వెళ్ళిపోయాడు. మనం బాగా బైబిల్ని చదివితే, దేవుని యొక్క ప్రేరేపణలు పొందుకునేటువంటి స్థితిలో మనం ఉంటే, దేవుడు వచ్చేటువంటి ఆ జ్ఞానము, ఆ వరాలు కానీ మన జీవితంలో కానీ ఉండగలిగితే చాలా చక్కగా అర్థమైపోతుంది దేవుని రాకడ సమీపించిందని. అంటే ఇండైరెక్ట్గా దేవుడు మనకు ఫేవర్ చేస్తున్నాడు, హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, ధ్యానించండి, నా రాకడ సమీపించింది, మీరు సిద్ధపడండి, మీతో పాటు ఇతరులను కూడా సిద్ధపరచండి అని ఇండైరెక్ట్ ఫేవర్ చేస్తున్నాడు. కానీ ఈ క్షణంలో వస్తున్నాను అని డైరెక్ట్ ఫేవర్ అయితే చేయట్లేదు. ఆ విషయాన్ని ముందుకు నేను తెలియజేసి వాక్యంలోకి వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేస్తాను. దేవుడు రాకడ వచ్చేటువంటి కాలంలో మనం ఉన్నాము. అమెరికా ప్రెసిడెంట్ గారు అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారి యొక్క నాయకత్వంలో సంఘం ఎత్తబడేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి నా అభిప్రాయాన్ని మీతో పంచుకోవడానికి నేనైతే ఇష్టపడుతున్నాను. అయితే ఈ ధ్యానాలకు ముందుగా నేను ఒక విషయం చెప్పాను. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ గుర్తుంది అన్న వాళ్ళు ఎవరు ఉంటే చేతులు ఎత్తే ప్రయత్నం చేయండి. ఏమని అన్నానంటే, డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి వ్యక్తి దేవుని మూలంగా నియమించబడిన వ్యక్తి. పాత నిబంధనలో 2వ యెరూషలేము దేవాలయాన్ని కట్టడం కొరకు ఏ రాజునైతే నియమించుకున్నాడో అదే విధంగా ఆ కోరేషే ఈ కోరేషుగా మనకున్నాడు అన్నాడు. అంటే ఆ రోజుల్లో కోరేషు, పారసీక దేశపు రాజు అయిన కోరేషుని దేవుణ్ణి నియమించుకొని 2వ యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి ఇష్టపడ్డాడు. ఈ కాలపు కోరేష్ ఎవరంటే డొనాల్డ్ ట్రంప్. ఎందుకంటే ఆ వ్యక్తే 3వ యెరూషలేము దేవాలయం కట్టుకోవడానికి యూదులకు ఏమిస్తాడని చెప్పాను? పర్మిషన్ ఇస్తాడు. 2వ యెరూషలేము దేవాలయం కట్టుకోవడానికి ఏమో ఆనాటి కోరేషు పర్మిషన్ ఇచ్చాడు. ఎజ్రా, నెహెమియా యూదులకి మీరు వెళ్ళండి, మీ మందిరాన్ని మీరు కట్టుకోండి, అవసరమైతే ఫైనాన్షియల్గా కూడా నీకు హెల్ప్ చేస్తాను అని ఆ కోరేష్ ఏ విధంగా అన్నాడో, ప్రస్తుత కోరేష్ అయినటువంటి ట్రంప్ గారు 3వ యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి పర్మిషన్ ఇస్తాడు అనే విషయం చెప్పానా లేదా? చెప్పారండి, మాకు గుర్తుందండి అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆనాటి కోరేషు, ఈనాటి కోరేషు దేవుని మూలంగా నియమింపబడిన వ్యక్తులు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. మీకు ఒక విషయం తెలుసా? ఒక విషయాన్ని చెప్పి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. చూడండి, దేవుడు పుడతాడని, దేవుడు పుట్టి మరణించి వెళ్ళిపోతాడని, మళ్ళీ తిరిగి వస్తాడని, ఇలాగ అనేక విషయాలు, ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో మాత్రమే ఉంటాయి. రాజులు వచ్చేటువంటి ప్రవచనాలు కూడా బైబిల్ గ్రంథంలోనే ఉంటాయి. కాబట్టి ఏ రాజులు వస్తారో ఆ రాజుల గురించి ముందుగానే బైబిల్ ప్రవచించి పెట్టింది. మీకు విషయం తెలుసో తెలీదో, 2వ యెరూషలేము కట్టడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి కోరేషు రాక మునిపే 150 సంవత్సరాల క్రితం బైబిల్ ప్రవచించింది ఆయన పేరెత్తి. నేను నమ్ముతారో నమ్మరో, కొన్నిసార్లు ఇంత చుట్టూ ఊడిపోతుంటుంది నాకు. ఎందుకంటే బుర్ర హీట్ ఎక్కిపోయి, ఎంత హీట్ ఎక్కిపోతుంటే మీకు అర్థం అవ్వాలి. కొన్నిసార్లే దేవుడు అన్న ఫ్రీగానే వదిలేస్తాడు, కానీ కొన్నిసార్లు మాత్రం ఆయనకి టైం ఇమ్మంటాడు. ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టడు, ఫ్రీగా ఉండు, నీకు నచ్చినట్టుగా ఉండు, కానీ నాకు టైం కావాలన్నాడు మాత్రం టైం ఇచ్చేయి. ఆ కావాలన్నప్పుడు మాత్రం పూర్తిగా ఆయనకి సమీపంగా వెళ్ళిపోతాను. ఆ టైంలో కొంచెం ఫిజికల్ ఇబ్బంది ఉన్నా ఇంకేదన్నా సరే అది మన మేలుకే అంటాను. అయితే కోరేష్ కోసం, కోరేష్ అనేటువంటి రాజు వస్తాడనేటువంటి విషయం కోసం బైబిల్ ప్రవచించిందా అంటే ఖచ్చితంగా బైబిల్ ప్రవచించింది. కోరేష్ అనేటువంటి రాజు వస్తాడని 150 సంవత్సరాల క్రితం, ఆ రాజు మళ్ళీ యూదుల రాజు కాదు. ఏ రాజు? అన్య దేశానికి సంబంధించిన రాజు, పారసీక దేశానికి సంబంధించిన రాజు వస్తాడని బైబిల్ గ్రంథం ప్రవచించింది. ఏ రాజు వస్తాడని ప్రవచించిందో ట్రంప్ కోసం కూడా ప్రవచించిన బైబిల్ ఇది. వినడానికి కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. మీ అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తాను. ఈ రోజున కొన్ని ఎక్కువ వచనాలు తీసుకుంటాను, ఎందుకంటే ఆధారాలు చూపించడానికి వచనాలు అవసరం. ఎందుకంటే బయట వాళ్ళు మన మీద
బురద చల్లాలంటే అవకాశం దొరకకూడదు. కాబట్టి ఆ విధంగా నేను కొన్ని వచనాలు ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఒక వచనాన్ని చదువుకొని లేఖనాలను పరిశీలించే ప్రయత్నం చేద్దాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయానికైనా మనం చూసినట్టయితే, దానియేలు గ్రంథం 10వ అధ్యాయానికని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, యెరూషలేము 2వ దేవాలయాన్ని కట్టడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి రాజుగారి యొక్క పరిపాలన ప్రారంభ గడి అంతా కూడా ఆ చోట నమోదు చేయబడింది. నేను ఆల్రెడీ చెప్పాను, యూదుల్ని ఇశ్రాయేలీల్ని ఐగుప్తులను తీసుకుని వచ్చిన కొన్ని సంవత్సరాలకి దేవుడు మళ్ళీ ఎవరికి అప్పచెప్పాడు చెప్పాలి? బబులోనీయులకి అప్పచెప్పడం జరిగింది. బబులోనీయుల యొక్క రాజే నెబుకద్ నేజరు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అలాగా ఈ ఇశ్రాయేలు యొక్క జనాంగాన్ని ఆయన బానిసలుగా వెళ్ళిపోతున్న సమయంలో ఆయన రాజ్యానికి వెళ్ళిపోయిన వారిలో దానియేలు, షడ్రకు, మెషక్కు, అబేద్నెగో అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఆ దానియేలు బబులోను బానిసత్వంలో ఉన్నప్పుడు రాసినటువంటి గ్రంథం దానియేలు గ్రంథం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దానియేలు 10వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి. నేను చదవనా? పారసీక రాజుగు కోరేషు పరిపాలన కాలములో 3వ సంవత్సరమున బెల్తెషాజరు అని దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడేను. అంటే దానియేలు 10వ అధ్యాయంలో కోరేషు అనే రాజు కనబడుతున్నాడా లేదా? కనబడుతున్నాడు అండి అన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. చదవండి. ఇంకా పెర్ఫెక్ట్ ఆధారం, సరదాగా చెప్పను నేను ఏదిని, 100% దైవ ప్రేరేపణతో కూడిన ఆధారాలు, రుజువులు చూపించే మాట్లాడతాను. ఎందుకంటే మీ ఒక్కరికే కాదు కదా, బయట కొన్ని వేల మంది ఎదురు చూస్తున్నారు ఆ సందేశాల కొరకు. కాబట్టి వాళ్ళని దారి తప్పించకూడదు. ఉన్నట్టుగానే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఉందా లేదా? అక్కడ ఏమనుంది? పారసీక రాజుగు, చెప్పండి, కోరేషు పరిపాలన 3వ సంవత్సరమునందు అనుందా? ఏ రాజు? పారసీక దేశపు రాజు. ఆయన పేరు కోరేషు. అంటే ఎప్పుడైతే బబులోను మీదకి పారసీక దేశం వచ్చి అటాక్ చేసిందో, ఆ బబులోన్ని కైవసం చేసుకోవడంతో పాటుగా ఆ బబులోను బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలుని కూడా ఏం చేసుకుంది? వీళ్ళ రాజ్యంలోకి తెప్పించుకుంది. అంటే ఇక నుంచి ఇశ్రాయేలీలు ఎవరి రాజ్యం కింద లేరు? బబులోను రాజ్యం కింద లేరు, పారసీక రాజ్యం కింద ఉన్నారు. ఆయన పేరు కోరేషు. కోరేషు పరిపాలిస్తున్నాడు, పారసీక దేశ రాజుగా పరిపాలన చేస్తున్నాడు. ఇది దానియేలు 10వ అధ్యాయం. దానియేలు 10వ అధ్యాయం కంటే ముందుగా ఒక గ్రంథం, అంటే ముందు గ్రంథం అని కాదు, ఒక 110 నుంచి 150 సంవత్సరాల క్రితం, అంటే కోరేషు రాకముందు. ఓ మాట చెప్పాలంటే కోరేషు అనేవాడు అసలు పుట్టలేదు. ఇంకా కోరేషు అనేటువంటి వాడు పుట్టక మునుపే ఆ రాజు వస్తాడని గ్రంథం ప్రవచించింది. నమ్ముతారా నమ్మరా? కోరేషు రాజుగా నియమించబడతాడు కాదు, కోరేషు అనేటువంటి వాడు పుట్టక మునిపే. నేను అనుకుంటాను కోరేషే కాదు, కోరేషు అమ్మా నాన్న, కోరేషు అమ్మమ్మ తాతయ్య, కోరేషు ముత్తమ్మమ్మలు సైతం పుట్టక మునిపే ఒకడు వస్తాడని చెప్పి ప్రవచించిన ఏకే గ్రంథం ఇది. కోరేషు, పారసీక రాజు అనే కోరేషు వచ్చే సమయానికి, రాజుగా నియమించబడిన సమయానికి 150 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. 150 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలంటే బైబిల్ వెనక్కి తిప్పాలా, ముందుకు తిప్పాలా? చెప్పండి అమ్మా. ఎక్కడ తిప్పాలి? ఇలా తిప్పాలా, ఇలా తిప్పాలా? వెనక్కి తిప్పాలి. 150 సంవత్సరాలు వెనక్కి అంటే యెషయా గ్రంథం, అందులో మాట ఉంటుంది. అది తీసి మీకు తగిన ఆధారాలతో పాటుగా అనేక విషయాల్ని మీతో పంచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి, యెషయా గ్రంథంలో దైవ ప్రేరేపణతో యెషయా ముందుగానే రాజు పేరుని ప్రత్యేకంగా చెబుతూ వస్తాడని చెప్పబడింది. అంటే రాజు పుట్టక మునిపే, వాళ్ళ అమ్మమ్మలు పుట్టక మునిపే పలానా రాజు వస్తాడని పేరుతో పాటుగా స్పెసిఫిక్గా ప్రవచించిందంటే ఈ గ్రంథం నిజమైందా అబద్ధమైందా? ఆలోచన చేయండి.
44వ యెషయా గ్రంథం, 44వ యెషయా గ్రంథము 28వ వచనం చదువుతున్నాను చూడండి. 28వ వచనం చదువుతున్నాను చూడండి. అంటే దానియేలు కంటే 150 సంవత్సరాల క్రితం బైబిల్ ముందుగా చెప్పింది. కోరెష్ అనే రాజు వస్తున్నాడు, ఆ రాజుని పంపిది నేనే అని దేవుడు మాట్లాడుతున్నాడు. 44:28 నేను మాట్లాడుతున్నాను చూడండి. కోరెషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను. ఎవరితను? నేనే అంటే దేవుడు క్లియర్గా మాట్లాడుతాడు. యెరూషలేముతోనూ కట్టబడుదు అనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. దేవాలయానికి పునాది వేసేది ఎవరని చెప్తుంది బైబిల్? కోరెష్ అనే రాజు వస్తాడు, ఆ రాజు నా మందకి కాపరే. కోరెష్ అనేటువంటి వాడు ఇంకా తల్లి గర్భంలో పుట్టక 150 సంవత్సరాల క్రితం ప్రవచించింది పేరు పెట్టి. అంత అద్భుతమైన గ్రంథం మన చేతిలో ఉన్న దైవ గ్రంథం. ఎంత స్పెసిఫిక్గా చెప్పాడు చూడండి దేవుడు, ఎంత క్లియర్గా నోట్ చేశాడో చూడండి. కోరెషు అనేటువంటి నా మంద కాపరి, నా మంద కాపరి, నీ మూలంగా యెరూషలేములో ఒక దేవాలయానికి పునాది వేయబడును. అదే కోరెష్ కాదా? యూదులకి వెళ్ళి మీరు ఇశ్రాయేలు యెరూషలేములో దేవాలయం కొట్టుకోండి అని పర్మిషన్ ఇచ్చింది ఆ కోరెష్ కాదా? ఎప్పుడు ప్రవచించింది బైబిల్లో ఆ మాట? కింద మాటలు చూడండి, 45:1 వచనం వరకుని. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతును పట్టుకొని ఉన్నాను. నేను రాజులు నడికట్టులను ఇప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషుని గురించి ఏం చెప్పాడంట? ఎవరిని అభిషేకించాడంట? కోరెషుని అభిషేకించాడు. కోరెషు యూదుడు కాదు, కోరెషు యోధా సంతకు సంబంధించినడు కాదు, అన్యుడు. అయినా సరే దేవుడు అభిషేకించుకున్నాడు. ఎందుకు? తన పని నిమిత్తం దేవుడి యొక్క అభిషేకం ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు ఒకవేళ ఏ పని కొరకైనా ఒక వ్యక్తిని కానీ పుట్టిస్తే ఆ పుట్టించిన వ్యక్తిని అభిషేకించేది దేవుడే, సేవకులు కాదు. దేవుడు ఎవరినైనా పూర్తిగా వాడుకోవాలన్న ఉద్దేశం దేవుడు కలిగి ఉంటే ఆ వాడుకోక మునిపే దేవుడు ఆ వ్యక్తిని అభిషేకిస్తాడు. అభిషేకం లేకుండా దేవుడు వాడుకోలేడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఒక అన్య రాజుని ఆయన పుట్టక ముందే, అంతేగా అంటాడు బైబిల్లో మాట, తల్లి గర్భములో నువ్వు రూపింపబడక మునుపే నువ్వు ఎవరో. ఆత్మకు ఉంటుంది ఆ అనాయింటింగ్, అది ఉంటే దేవుని పని కొరకు చాలా బలంగా వాడబడతారు. దేవుడు ఎవరినైనా దేవుని పని కొరకు నియమించుకోవాలన్న ఉద్దేశం దేవుడు కలిగి ఉంటే ఖచ్చితంగా వ్యక్తిని తనంతట తానుగానే దేవుడు అభిషేకించుకుంటాడు. ఒక మనిషి యొక్క హెల్ప్ లేకుండా దేవుడు మనుషుల మధ్యన ఏం చేయలేడు. మనిషి హెల్ప్ కావాలి దేవుడికి. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోవాలంటే ఒక మనిషి కావాలి దేవుడికి. ఇది కొంత డిగ్రేడ్ చేసినట్టు ఉండొచ్చు దేవుడిని, కానీ కాదు. మనిషి లేకుండా దేవుడు భూమి మీద ఏం చేయలేడు. అందుకే తన స్వరూపమును కలుగు చేసుకున్నాడు. ఎవరిని అభిషేకించాడంట? కోరెషుని. అభిషేకం మెయిన్. మనుషులు ఇచ్చే అభిషేకం కాదు, సేవకులు ఇచ్చే అభిషేకం కాదు. నిజంగా దేవుని కొరకు నియమింపబడేటువంటి ఆత్మవైతే తల్లి గర్భంలో పడక మునిపే ఎవరు అభిషేకిస్తారు? కోరెషుని అభిషేకించాడంట. క్లియర్గా వాక్యం సెలవిస్తూ ఉంది, నా యెరూషలేములో నా దేవాలయమునకు పునాది వేయువాడవు కోరెషే. వేసాడా లేదా చెప్పండి? ద్వారాలు తెరిచాడా లేదా కోరెష్ చెప్పండి? వెళ్ళి కొట్టుకోమన్నాడా లేదా? ఆర్థికంగా కూడా సహకరించడానికి ఇష్టపడ్డా లేదా? నేనున్నానని చెప్పాడా లేదా? ఎప్పుడు? 150 సంవత్సరాల క్రితం తర్వాత జరిగింది ఈ ప్రవచనం తర్వాత. అంటే ఏ రాజైనా వస్తున్నాడంటే దేవుడు మూలంగా ఆ రాజు గురించినటువంటి ప్రవచనం ఖచ్చితంగా దేవుడు ముందుగా చెప్తాడు. ఒకవేళ ఏ రాజుని నియమించుకోవాలనుకున్నా, ఏ నాయకుని నియమించుకోవాలనుకున్నా, ఏ అధికారిని దేవుడు తన పని కొరకు నియమించుకోవాలనుకున్నా
తన గూర్చినటువంటి ప్రవచనము పేరు ఖచ్చితంగా ముందు ఉంటుందనా లేదనా? ఉంటుందా లేదా? 100% ఉంటుంది. అంటే కోరేషుని దేవుడు నియమించుకుని తన దేవాలయాన్ని కట్టించాడు. 2వ యెరూషలేము దేవాలయాన్ని కట్టించుకున్నాడు. 3వ యెరూషలేము దేవాలయం మళ్ళీ కట్టబడుతుంది. ఆ కట్టబడ్డానికి దేవుడు మూలంగా అభిషేకించబడిన వ్యక్తే డొనాల్డ్ ట్రంప్. ఆయన మూలంగానే 3వ యెరూషలేము దేవాలయానికి ద్వారాలు తెరవబడతాయి. కోరేషు పేరు వలె ట్రంప్ పేరు కూడా బైబిల్లో దేవుడు ముందు చెప్పాడా? 100% చెప్పాడు. నమ్ముతున్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. అయితే చూపించండి. నమ్మారు కదా? తప్పేలేదు. కోరేష్ గురించి చెప్పినప్పుడు మరి దీనికోసం కూడా చెప్పాలి కదా. ట్రంప్ గారి కోసం బ్రహ్మాండంగా చెప్పాడు. అయితే అలంకార రూపకమైన రీతిలో చెప్పే ప్రయత్నం చేశాడు. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఆ మాట కూడా ఉంటుంది అక్కడ, జ్ఞానము కలిగిన మనసు కావాలి దీనికి అంటాడు. 666వ ముద్ర దగ్గర ఏ మాట అయితే ఉపయోగించాడో దేవుడు, అదే మాట ఈ వచ్చేటువంటి రాకడ సమయంలో కనబడే నాయకుడి గురించి కూడా దేవుడు రాయడానికి ఇష్టపడ్డాడు. డొనాల్డ్ ట్రంప్ అనే పేరు ఉండకపోవచ్చు కాదు, కానీ ఒక మాట చూపించి ముందుకెళ్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 52వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడ బోర మ్రోగగానే మనమందరము కూడా చెప్పండి మార్పు పొందుదము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. క్షయమైన శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది అనేటువంటి మాట కనబడుతూ ఉంది. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒకసారి తీయండి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒకసారి చదవండి. అది 16వ వచనాన్ని చదవండి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని. ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘము మీద కొనుపోబడుదుము అనేటువంటి మాట ఆ చోట కనబడుతుంది. నేను చదువుతున్నాను, మరొకసారి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేయండి. సహోదరులారా, నిరీక్షలు లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారికి దేవుడు ఆయనతో కూడా వెంట పట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచుండు మనము నిద్రించు వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరమము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ అనేటువంటిది 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15:52లో ఇంకో మాట ఏమనుంది? ఏ బోర? కడ బోర, అంటే ఆఖరి బోర. తెలుగులో మాత్రం ఎలా ఉంది, కానీ ఇంగ్లీష్లో ఒక ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఆ ట్రాన్స్లేషన్లో ఏమని ఉంటుంది? ఈ రెండు కూడా దేవుని యొక్క రాకను గురించిన చెప్పేటువంటి విషయాలు. ఈ 2 లేఖనాల్లో కూడా రహస్య రాకడ కొరకు సంఘాన్ని ఎత్తుకుని వెళ్ళడానికి సమయంలో జరిగేటువంటి విషయం. మొదట తెస్సలోనికీయులకు రాసిన 4:16, 1 కొరింథీ 15:51-52,
ఈ రెండు కూడా రహస్య రాకడు గురించినటువంటి లేఖనాలు. కడబోర మ్రోగగానే అంటే ఆఖరి బోర మ్రోగగానే మనకంటే మృతులైన వారు, ముందుగా మృతులైన వారు ఏమవుతారంట? ఎత్తబడతారు. ఆఖరి బోర అనుందా, మొదటి బోర అనుందా? చదవండి ఒకసారి. ఇది రెండో రోజు, మొదటి రోజు. ఇది కోరేష్ గురించి చెప్తే మాట్లాడాం కదా, మొదటి రోజు. చదవండి అక్కడ ఏమనుంది. ఎలాగా? కడవరి బోర మ్రోగగానే, చదవండి అమ్మ ఒకసారి. ఒక రెప్ప పాటున కడబోర మ్రోగగానే మనమందరం కూడా ఏం అయిపోతాం? మార్పు పొందుతాం. అంటే చచ్చిపోయాం, ఇంక మరణం ఉండదు మనకి. మన శరీరాలు మహిమ శరీరాలుగా మారిపోయి, మనకంటే ముందుగా చనిపోయినటువంటి వ్యక్తులు సమాధుల్లోనే ఏర్పడతారు కదా, ఎత్తబడతారు కదా, వాళ్ళతో కలిసి మధ్యాకాశానికి వెళ్తాం మనం. ఇది రాకడంటే. అది మనం చెప్పడం జరిగింది. కడబోర మోగగానే, ఆఖరి బ్రోగ మోగగానే జరిగేటువంటిదే రహస్య రాకడ అంటున్నాడు ఆయన. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఒక ట్రాన్స్లేషన్లో కడబోర అనేటువంటి పదం దగ్గర ది లాస్ట్ ట్రంప్ అని. ది లాస్ట్ ట్రంప్, ఆఖరి ట్రంప్. ట్రంప్ ఫ్యామిలీలో ముందున్న ట్రంప్ ఫ్యామిలీ నుంచి ట్రంప్ పేరుకి తగిలించుకున్న చాలా మంది ఉన్నారు. కానీ ఆఖరి ట్రంప్ ఊదగానే సంఘం ఎత్తబడుతుంది. ది లాస్ట్ ట్రంప్. అమెరికా 47వ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు చెప్పండి, ఏమన్నా ఇంకా సందేహాలు ఉంటాయి? కోరేష్ వస్తాడన్నట్టుగా వచ్చాడా లేదా? ట్రంప్ వస్తాడన్నట్టుగా వస్తున్నాడా లేదా? ఇంతకంటే పెద్ద సాక్ష్యాల ఆధారాలు చూపించవలసిన అవసరం లేదు, మీకు అర్థమైపోతే చాలు. ది లాస్ట్ ట్రంప్. ఆ బోరం మ్రోగగానే సంఘం ఎత్తబడుతుంది. అందుకే మొన్న కూడా చెప్పాను, 47వ అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్, 47 అనగా దేవుని యొక్క ఆలోచన నెరవేర్చేటువంటి సంఖ్య అన్నాను. ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది గాడ్స్ ప్రామిస్ అనేటువంటి మాట. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాడని అర్థం. అది మొదటిది. రెండవది లాస్ట్ ట్రంప్. ఆ ట్రంప్ ఉన్నటువంటి ఈ నాయకత్వపు దినాల్లోనే సంఘం ఎత్తబడవచ్చు అనేది నా అభిప్రాయం. ఇన్ని చూపిస్తాను, ఎందుకంటే ఇన్నిసార్లు ఆయన పాదాలు పట్టుకుని ఏడ్చాను కనుక. కోరేష్ వస్తాడన్నాడా 150 సంవత్సరాల క్రితం? పేరుతో పాటు చెప్పాడు కదా, ఇక్కడ పేరు లేదా? ఆఖరి ట్రంప్, కడ ట్రంప్ సమయంలో సంఘం ఎత్తబడతాది అనేది నా 100% అభిప్రాయం, నమ్మకం, విశ్వాసం. 2000 సంవత్సరాల క్రితం ప్రవచించాడు. అప్పుడైతే 150 సంవత్సరాల క్రితం. 2000 సంవత్సరాల క్రితం రాజులను నియమించేవాడు, అధికారం ఇచ్చేవాడు, ఆ నాయకుల్ని రాజుల్ని దింపేవాడు ఎవరనుంది? దేవుడే. పీఠం ఎక్కించేవాడు, పీఠాన్ని దింపువాడు కూడా దేవుడని ఉంది. నాయకుల్ని ఎన్నుకునేవాడు, అధిపతులను ఎన్నుకునేవాడు ఆయనే, ఆయన్ని పడగొట్టేవాడు కూడా ఆయనే ఉంది. ట్రంప్ నిలబడ్డానికి, నెగ్గడానికి గల ఏకైక కారణం ఎవరు తెలుసా? దేవుడే. నరేంద్ర మోడీని భారతదేశ ప్రధానిగా నియమించినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? దేవుడే. నరేంద్ర మోడీ వల్ల క్రైస్తవ్యం హింసలు అంటున్నారు. నరేంద్ర మోడీ కానీ భారతదేశ ప్రధాని అవ్వకపోయి ఉంటే సాతాను యొక్క జనాంగం భారతదేశంలో విస్తరించబడిపోతుంది. దేవుడు ఈ దేశాన్ని చాలా ప్రేమిస్తున్నాడు. సాతాను సంతానం, సాతాను సమూహం ఎవరినన్నా మీకు అర్థం చేసుకుంటే చాలు, వాళ్ళ ఆగడాలు ఇంకా హద్దులు దాటిపోదునన్నమాట. నియమించాడు దేవుడు. అన్యురాజే మోడీ గారు కూడా దేవుడు నియమించుకున్నాడు ఆయన. ఈ విషయాన్ని కొంచెం ఎక్కువ చెప్పొచ్చు, కానీ బయట వారి యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. నేను అంత అజ్ఞానంగా ప్రవర్తించాలనుకోవట్లేదు. ఇది లాస్ట్ ట్రంప్లో సంఘం ఎత్తబడుతుంది. కోరేషుని అభిషేకించిన వాడు దేవుడా కదా, మరి ట్రంప్ను కూడా అభిషేకించాలి కదా.
అభిషేకిస్తేనే కదా పనికి ఉపయోగపడతాడు. ట్రంప్ను అభిషేకించింది కూడా దేవుడే. అది కూడా రుజువులతో పాటుగా చూపిస్తాను. చూపించినా వద్దా చెప్పండి, చెప్పండి. లేవీ కాండంలో తీయదు చెప్తాను. ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతాను. ఎందుకంటే తీర్థం మీకేం అర్థం అవుద్ది? మీకు తీసేసి చదివేస్తే మీకేం అర్థం అవుతుంది? నేను చెప్తే అర్థం అవుతుంది. మీ అంతటికే మీరు చదివితే ఇప్పుడు కదా, ఇప్పటికే అర్థం అవుతుంది. లేవీ కాండంలో, లేవీ కాండం అంటే లేవీల గురించి రాసినటువంటి పుస్తకం అది. లేవీలు అనేటువంటి వారు యూదుల్లో నుంచి ఒక గోత్రాన్ని ప్రత్యేకంగా ఎంచుకున్నాడు దేవుడు. దేవుడు వాళ్ళకి ఆస్తి ఇవ్వలేదు, అంతస్తు ఇవ్వలేదు, భూభాగం ఇవ్వలేదు. ఏమన్నాడంటే నేనే మీ ఆస్తి అన్నాడు. యూదుల మిగతా 11 గోత్రాల్లో కూడా దశంభాగం మీకు ఇస్తారు, మీరు పోషించబడతారు, అదే మీ ఆస్తి. మీరు సంపాదించుకోవడానికి, భూములు కూడుకోవడానికి, డబ్బులు దాచుకోవడానికి వీలు లేదు. దేవుడి సేవ అంటే అదే. ఏం ఉండకూడదు వాళ్ళ పేరు మీద. నా పేరు మీద అంత ఉంది ఇంత ఉంది, అది కరెక్ట్ కదే. దేవుడు తప్ప ఇంకెవరు ఏ ఆస్తి ఉండకూడదు మనకి. వాడు నిజమైన లేవి, నిజమైన యాజకుడు ఆయన. ఆ లేవీల కోసం రాసిన లేవీ కాండంలో దేవుని కొరకు ప్రతిష్ఠించుకునేటువంటి యాజకులకి ముందుగా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రతిష్ఠిత కార్యక్రమం, కాన్సక్రేషన్ అని కూడా అంటూ ఉంటారు. అంటే యాజకులుగా పూర్తిగా దేవుడికి వారిని ప్రతిష్ఠించుకునే దానికి ముందు ఒక కార్యక్రమం చేస్తారు. ఆ కార్యక్రమం చేసేటువంటి విధి విధానం ఒక అద్భుతంగా ఉంటుంది. అంతా వెళ్ళొద్దు. అప్పుడు వాళ్ళు దేవుడి యొక్క అభిషేకాన్ని పొందుకొని దేవుడి యొక్క ఉద్దేశాలు నెరవేరుస్తూ దేవుని కొరకు వాడబడతారన్నమాట. ఒక పద్ధతిని పెట్టాడు దేవుడు, ఒక పద్ధతిని. ఆ పద్ధతిలో ఒకే ఒక విషయాన్ని చదివి ముందుకెళ్ళిపోతాం. దేవుడు ఒకవేళ అభిషేకించుకుంటే, తన పని కొరకు నియమించుకుంటే, ప్రతిష్ఠించుకుంటే కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. ఆనవాళ్ళలో ఒక మాటను చదివి ముందుకెళ్తాను. ఆనవాళ్ళు ట్రంప్కున్నా లేదు మీకు అర్థం అవ్వాలి. లేవీ కాండం ఒకసారి తీద్దాం. లేవీ కాండం 8వ అధ్యాయం. లేవీ కాండం 8వ అధ్యాయం జాగ్రత్తగా గమనించండి. ఇది 2వ రుజువు అండి. ఇది మొదటి రుజువేలే, 2వ రుజువు కదలే, ఫస్ట్దే. ఇంకా కోరేష్కి ట్రంప్ ఇద్దరు ఒకటే. ఇద్దరు కూడా దేవుని కొరకు వచ్చిన వాళ్ళే. వీళ్ళిద్దరు మూలంగానే యెరూషలేము దేవాలయం కట్టబడదనే రుజువు, అంత్యకాల రుజువు చూపించే ప్రయత్నం మొదటిదే. ఇంకా 3 ఉన్నాయి. ఇంకానే అంటే చాలా దేవుడు తెలియజేసాడు, అన్నీ చెప్పడానికి అవకాశం ఉండదు. కొంతమంది తప్పుగా తీసుకుంటారు, వాటిల్లోకి వెళ్ళను, వాటిని చెప్పొద్దున్నాడు, వాటిని దాచిపెట్టమన్నాడు. చెప్పమన్నా చెప్తాను. 8వ లేవీ కాండం. ఇది ఒకసారి 2020వ సంవత్సరంలో వాక్యం చెప్పాను. ఈ రెఫరెన్స్ మీద నేను, మీకు గుర్తుందో లేదో, ఈ రెఫరెన్స్ మీద 2019, 2020 మధ్యలో వాక్యం చెప్పాను. ఇలా నడుచుకుంటూ వాక్యం చెప్పాను. దద్దరిల్లిపోయింది ఆ రోజు సంఘం. గుర్తుందో లేదో నాకు తెలియదు, నాకు బాగా గుర్తు. ఏ వాక్యాన్ని మర్చిపోను నేను. ఇదే రెఫరెన్స్ని కోట్ చేశాను. చదువుతాం చూడండి. లేవీ కాండం 8వ అధ్యాయము 17వ వచనం. మరియు యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను, దాని చర్మమును, దాని మాంసమును, దాని పేడను పాలెమునకు అవతల అగ్ని చేత కాల్చివేశాను. తరువాత అతడు దహన బలిగా ఒక పొట్టేళ్ళు తీసుకుని వచ్చి అహరోనును అతని కుమారులను ఆ పొట్టేళ్ళు తల మీద తమ చేతులుంచిరి. అప్పుడు మోషే దాన్ని వధించి బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను. అతడు ఆ పొట్టేళ్ళు యొక్క అవయవములను విడదీసి దాని తలను, అవయవములను, క్రొవ్వును దహించెను. అతడు దాని ఆంత్రములను, క్రొవ్వును దహించెను. అతడు దాని ఆంత్రములను, కాళ్ళను నీళ్లతో కడిగి ఆ పొట్టేళ్ళంతయు కూడా బలిపీఠం మీద దహించెను. యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు అది ఇంపైన సువాసన గల దహన బలి ఆయను. అది యెహోవాకు హోమము. అతడు 2వ పొట్టేళ్ళను, అనగా ఈ ప్రతిష్ఠితమైన జాతి కదండి, ఈ ప్రతిష్ఠితమైన కాన్సిక్రేటెడ్ ప్రతిష్ఠితమైన పొట్టేళ్ళను తీసుకుని రాగా అహరోనును అతని కుమారులను ఆ పొట్టేళ్ళు తల మీద తన చేతులుంచిరి. మోషే దానిని కూడా వధించి దాని రక్తములో కొంచెం తీసి
అహరోను కుడి చెవి కొన మీదను అతను కుడి చేను బొటన వేలు మీదను అతను కుడికేళ్ళు బొటన వేల కొన మీదను దాన్ని చమిరెను. మోషే అహరోను కుమారులకు దగ్గరికి తీసుకుని వచ్చి వారు కుడి చెవుల కొనల మీదను వారి కుడి చేతుల బొటన వేల మీదను వారి కుడి కాళ్ళ బొటన వేల మీదను ఆ రక్తముతో కొంచెం చమిరెను. మరియు మోషే బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను. ఏం చేశారంట? పొట్టేల రక్తాన్ని తీసుకుని వచ్చి అహరోను కుమారి యొక్క ఎడం చెయ్య కుడి చెవ్వ ఏమనుంది? కుడి చెవ్వు మీదను కుడి చే బొటన వేలు మీదను ఏమి రాశాడంట? ఏ రక్తాన్ని? పొట్టేల రక్తాన్ని. దేనికి ముందు? దేవుని కొరకు ప్రతిష్ఠించేటువంటి సమయానికి ముందు. అంటే వాళ్ళు ప్రతిష్ఠించబడ్డారు దేవుడి కొరకు. మళ్ళీ చెప్తున్నాను, కుడి చెవి మీదను కుడివేలి బొటన వేల మీదను చేతి బొటల మీద ఏమేశారు? ఏ రక్తం? ఎక్కడ? ఆ రక్తం మళ్ళీ అక్కడ చివిలిందంట, బలిపీఠము చుట్టూ. నీకు నమ్ముతారు నమ్మరో, మన రీసెంట్గా ట్రంప్ గారి మీద అటాక్ జరిగింది. ఏ కుడి చెవు మీద తెగిపోయింది తెలుసా? బుల్లెట్. ఆ రక్తం చింది ఏ బొటన వేలు మీద పడింది తెలుసా? మీరు నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. డొనాల్డ్ ట్రంప్ బలిపీఠం దగ్గర స్పీచ్ ఇస్తున్నాడు, అవునా కదా? పోడియం దగ్గర స్పీచ్ ఇస్తుంటే స్నైపర్ షూట్ చేశాడు దూరం నుంచి. ఆ బుల్లెట్ ఇక్కడ తగలాలి. ఇలా తిరిగాడు, స్పీచ్ చేస్తున్నాడు, దేవుడు తిప్పాడు అలాగా. ఈ కుడి చెవుని కట్ చేసుకుంటూ పోయింది బుల్లెట్. ఆ రక్తం ట్రంప్ బొటనేల మీద పడుతుంది. నమ్మంటే నమ్మకపోతే న్యూస్లో చెక్ చేసుకోండి. ట్రంప్ ప్రతిష్ఠించబడిన వ్యక్తి. గూస్ బంప్స్ వచ్చేస్తున్నాడు నాకు, వెంట్రుకలు నెక్కబడిస్తున్నాయి. నేను చెప్తుంటే లోకం పిచ్చోడు అంటది నన్ను. పిచ్చోడు కాదు. దేవుని రాజ్యాన్ని కొనుక్కోబడిన తర్వాత నా సందేశాలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతాయి. భాష తెలియని వాడు సైతం చూడడానికి ఇష్టపడతాడు. కుడి చెవి కొన మీదనో, ఎక్కడ తగిలింది? కొన మీద తగిలిందా ట్రంప్ గారికి? ఇక్కడ కింద తగిలిందా? ఇక్కడ ఈ కొన మీద బుల్లెట్ దూసిపోతే తెగిపోయి బ్లడ్ చెయ్యి అంతా, ఇదంతా బ్లడ్. షూస్కి రైట్ షూ అంతా బ్లడ్ చివిరేసి బలిపీఠం చుట్టూ బ్లడ్ డ్రాప్స్ అన్ని. ఇదంతా కూడా న్యూస్లో వచ్చింది. కొత్తగా చెప్పేది ఏం కాదు, లేని విషయం ఏం కాదు. ఇది మొదట ఆధారం. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మకండి, సిద్ధపడండి, టైం లేదు. ఏ సమయంలో అయినా రావచ్చు, ఏ సమయంలో అయినా రావచ్చు. ప్రతిష్ఠించబడిన ఈనాటి కోరేషు ట్రంప్. 3వ యెరూషలేము దేవాలయం కొట్టుకోండి, ఎవడొస్తాడో చూస్తాను అని అనకపోతే నన్ను అడగండి. 3వ యెరూషలేము దేవాలయం కట్టబడిందంటే ఏం జరగాలన్నమాట? రాకడ అయిపోవాలి. ఎందుకంటే అన్యులు వచ్చే దేవాలయం తొక్కుతారు ఉన్నది ప్రకటన గ్రంథంలో. అన్యుల చేత తొక్కబడును. యెరూషలేము 3వ దేవాలయానికి దేవుడు రాకడకే సంబంధం ఏంటంటని చెప్పి కొంతమంది పాస్టర్లు వాదించారు. 3వ దేవాలయం కట్టకుండా దేవుడు రాకడ ఉండదు. దానికి ముందు ఆ కట్టడం జరగాలి. ఇంకా రుజులు కావాలంటే ఇంకా చెప్తాను. బోల్డు చెప్పండి, నిజంగానే ఇది నిజము అని నమ్మే వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? ప్రతిష్ఠించబడిన వ్యక్తి ఎవరు చెప్పండి? ఇది మొదటి రుజువే. రెండవ ఆధారం చూపుతాను చూడండి. కోరేషు అనేటువంటి రాజు, పారసీక దేశపు రాజు, ఇశ్రాయేల్ని బబులోన్ నుంచి విడిపించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిన టైము?
ఎన్ని సంవత్సరాల తర్వాత మీరు ఆ బంధకాల నుంచి బయటపడతారో అని దేవుడు ముందు చెప్పాడు దానియేలుకి. 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల్లో బబులోనీయుల యొక్క పరిపాలన కింద ఉండిపోయారు బానిసలుగా ఇశ్రాయేలు. 70 years తర్వాత ఇంకొకడు వస్తారో మీకు విడుదల ఉంటుంది అన్నాడు దేవుడు. ఆ 70 years దగ్గర పడే సమయానికి దానియేలు ఉపవాసాలు ఉండి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆ శాపం కొట్టివేయబడింది, ఆ బంధకం విరగొట్టబడింది. 70 years తర్వాత కోరేష్ వచ్చాడు యూదులను కాపాడడానికి. అవునా కదా? బైబిల్లో ఉన్న విషయమే, నేనేం బయటికి చెప్పలేదు, బైబిల్లోంచే చెప్తాను నేను. 70 years. ఇశ్రాయేలీయులకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది తెలుసా? ఎప్పుడు వచ్చిందని చెప్పాను మొదటి శర్మల్లో? 1940 చెప్పండి 8. ఇశ్రాయేలుకి యెరూషలేము క్యాపిటల్గా చేసింది ఎవరో తెలుసా? ఎవరో చెప్పనా? ట్రంపే. 2018లో ఇశ్రాయేలుకి యెరూషలేముని రాజధానిగా ప్రకటించింది ట్రంపే 2018 ఎలక్షన్లో. 1948 నుంచి 2018 ఎన్ని సంవత్సరాలు ఇందులో క్యాలిక్యులేట్ చేయండి. బుర్రలు గిర్రమంటాయి. 70 సంవత్సరాలు. 2025 మైనస్ 1948 కొట్టండి, క్యాలిక్యులేటర్లో కొట్టండి. ఊడిపోతుంది జుట్టు బాగానే, అందుకే ఇంకా ఊడిపోలే, ఊడిపోయినా పర్లేదు, కొట్టండి తమ్ముడు క్యాలిక్యులేటర్లో. 2018 మైనస్ 1948 కొట్టండి. ఎన్ని సంవత్సరాలు? 70 years వచ్చింది. అదేం కోఇన్సిడెన్స్? కోరేష్ ఎప్పుడు వచ్చాడు? ఎన్ని సంవత్సరాల తర్వాత? డొనాల్డ్ ట్రంప్ ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చాడు? 70. లేని మాటలు కదండి, క్యాలిక్యులేటర్లు అబద్ధం చెప్తుందా? 1948 సంవత్సరంలో ఇశ్రాయేలుకి అరబ్బుల నుంచి స్వాతంత్రత వస్తే కరెక్ట్గా 70 సంవత్సరాలకి అమెరికా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా 45th ప్రెసిడెంట్గా వచ్చింది ట్రంపే. కరెక్ట్గా 70 సంవత్సరాలకి, కరెక్ట్గా 70 సంవత్సరాలకి అప్పుడు కోరేష్ వచ్చాడు బబులోని మీదకి. నేను లేని చెప్పట్లేదు, మీరు క్యాలిక్యులేట్ చేసుకుని చెప్పుకోండి. రైటా రాంగా? 1918 నుంచి 2018 నుండి 2025 సంవత్సరానికి ఎన్ని సంవత్సరాలు అయింది? 7 మళ్ళీని. 7 అంత ప్రాముఖ్యమైన ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది. చూసుకోండి, ఇంకా పరిశుద్ధమైన సంఖ్య, పరిపూర్ణమైన సంఖ్య. మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత వచ్చే ట్రంప్. అవునా కదండి? కొన్ని వందల మంది సేవకుల మధ్యన జనవరి 19వ తారీఖున ఆయన ఇనాగ్రేషన్ అయింది. అభిషేకించబడి నాయకుడిగా నిలబడ్డాడు ఆయన. ఆ రోజు అహరోను కుమారుల చుట్టూ ఎవరున్నారో? కొన్ని వందల మంది యాజకులు. మోషే, అహరోన్లు, వీళ్ళందరి మధ్యన జరిగింది ఆ సర్మన్. ఇప్పుడు అలాగే జరిగింది. బిల్లీ గ్రహాం గారు కొడుకు వచ్చి చేశాడు ట్రంప్కి. అవునా తెలుసా అండి? బిల్లీ గ్రహాం కొడుకు. 70 years తర్వాత కోరేష్ వచ్చాడు, 70 years తర్వాత ట్రంప్ వచ్చాడు. వీళ్ళిద్దరూ ప్రతిష్ఠించబడిన వ్యక్తులే. 3వ దేవాలయం 2వ దేవాలయం కట్టబడ్డానికి ఏకైక కారణమైన వ్యక్తులు వీళ్ళిద్దరే. ఇప్పుడు చెప్పండి, ఇంకా టైం పడద్దా? టైం పడద్దా? ఇంకానే పిచ్చోళ్ళే చూస్తుంటారు కొంతమంది. నన్ను మా ఇంట్లోనే చూస్తుంటారు పిచ్చోళ్ళగా. ఎక్కడో ఊరికి ఎందుకు? పిచ్చోను కాదమ్మా. అంత్యకాల డాష్ అన్నాడు దేవుడు. ఆ పదాన్ని ఉపయోగిస్తే కొంచెం ఎక్కువగా మాట్లాడినట్టు ఉంటుంది. మాట్లాడిన పదాన్ని గుర్తు చేయను. 70 years కోరేష్కి, ట్రంప్కి. ఈ 4 సంవత్సరాల్లో ఎప్పుడైనా దేవుని రాకడా వస్తే, సంఘం ఎత్తుకొని వెళ్ళిపోవడానికైనా వస్తే నీ పరిస్థితి.
నీ పరిస్థితి ఒకసారి ఆలోచించి. రక్షణ ఉంటే పర్వాలేదు, మారుమనసు ఉంటే పర్వాలేదు, రక్షణ లేకపోతే నీ పరిస్థితి. అంత భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం మనం. అంత్యకాల దినాల్లో ఉన్నాం, అంత్య సమయంలో ఉన్నాం. 2 రుజువులు చెప్పాను కదా, ఇంకా చెప్పనా? ఇంకా చెప్తేనే మేము నమ్ముతాం అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. మొదటి రుజువే చాలండి, 2, 3, 4 అవసరం లేదు. మొదటిది ఒకటి చాలు. 7, 8 ఉన్నాయి. 2, 3 చెప్పాలనుకున్నాను, 2 అయినాయి. 3వ రుజువు చెప్తాను చూడండి. ఆయన రావడానికి సమీపించడని చెప్పి, ఆయన వచ్చేస్తున్నాడో అని అనడానికి ఇది ఒక బలమైన ఆధారం. యేసుక్రీస్తు ప్రభువారు 32, 33 సంవత్సరాలు చనిపోయాడు. 32, 33 సంవత్సరం. 3వ ఆధారం జాగ్రత్తగా గమనించుకోండి. 32, 33 సంవత్సరాలకి ఆయన మరణించి ఆరోహణం అయిపోయాడు. అంటే ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు, దేవుని రాజ్యానికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వస్తానన్నాడు. మీరేం కంగారు పడకండి, వచ్చే కాలం సమీపించింది కాబట్టి పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మీరు వెళ్ళి చెప్పండి అన్నాడు. 32 కానీ 33 కానీ ఈ 2వ సంవత్సరం అటు ఇటుగా ఉంటుంది తప్ప యాక్యురేట్గా నేను చెప్పలేను, ఎవరో చెప్పలేరు. ఎందుకంటే బైబిల్లో రాయలేని దాని గురించి లేని దాని గురించి నేను నొక్కి చెప్పకూడదు. నేను 32, 33 అది మాత్రం నిజమే కదా. 33 సంవత్సరాలు కదా బతికాడు అంటారు అందరూనే. 32, 33 అక్కడి నుంచి 2000 సంవత్సరాలు యాడ్ చేయండి. 32 నుంచి 2000 సంవత్సరాలు యాడ్ చేయండి. ఏ సంవత్సరం రావాలి? 2032, 2033. ఈ 2 సంవత్సరాలు వచ్చే సమయానికి 2000 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. అవునా కదా? అవునా కదండి? 32, 33 ఏదో ఒకటి మీ క్యాలిక్యులేట్ అనుకోండి. 32 నుంచి 2032కి ఎన్ని సంవత్సరాలు? 2000 years. 33 నుంచి 2033 ఎన్ని సంవత్సరాలు? 2000 years. పోను 32 అనుకుందాం, 33 వదిలేద్దాం. పోనీ 33 అనుకుంటే 33 అనుకోండి. 2032 అనుకుందాం. 2032కి 2000 సంవత్సరాలు అవుతుంది. ఆఖరి 7 సంవత్సరాల శ్రమకాలం ఉంటుంది. ఆఖరి 7 సంవత్సరాల శ్రమకాలం ఉంటుంది. ఒకవేళ 2032 నుంచి 2032కి 2000 సంవత్సరాలు అవుతే ఆ 2000 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన భూమి మీద అడుగు పెడతాడనే ఆధారం ఒకటి ఉంది. ఆయన భూమి మీద అడుగు పెట్టాలంటే ముందు 7 సంవత్సరాలు పూర్తి అవ్వాలి. అవునా కదా? శ్రమకాలం అది. శ్రమకాలం అవ్వకుండా దేవుడు భూమి మీదకి అడుగు పెట్టాం. అవునా కదా? 2032 నుండి ఒక 7 సంవత్సరాలు మైనస్ చేయండి. 2000 మన ఏ సంవత్సరంలో ఉన్నాం? కళ్ళు బయర్లు కమ్మనియా? పోను 2033, పోను 2034 అనుకుందాం. 34వ సంవత్సరంలో వెళ్ళాడు అనుకుందాం. 33కో 34కో చనిపోయి వెళ్ళిపోయాడు అనుకుందాం. మళ్ళీ వస్తాడు 2000 సంవత్సరాల తర్వాత. పోను 34 అనుకుందాం. పోను 2034 నుంచి ఒక 7 తీయండి. 2000 ఏమైనా గ్యాప్ ఎక్కువ ఉందా? ఎక్కువ టైం ఉందా? ఎక్కువ టైం ఉందా? 1000 రోజుల అది కూడా ఎక్కువే. మీరు అలా చెప్పగలరు? 2000 సంవత్సరాల తర్వాతే వస్తాడని మీరు అలా చెప్పగలరు? 100% చెప్పగలరు. చెప్పనా వద్దా? చెప్పండి బాబు, ఇంకెందుకు సంపేసేలా ఉన్నారు మీరు నాడు చూస్తున్నారు. హోషియా గ్రంథం తీయండి. హోషియా గ్రంథం. బైబిల్ అంతా ప్రవచనమేనండి. బైబిల్ అంతా ప్రవచనమే. చాలా మంది క్రైస్తవులు అంటారు పాత నిబంధన చదవకూడదు, పాత నిబంధన చూడకూడదు, కొత్త నిబంధన సంబంధించిన వాళ్ళు కొత్త నిబంధనే చదవాలి. పాత నిబంధన అంటే పిచ్చి నాకు. మా అమ్మ కూడా ఆదిలా అంది, కొత్త నిబంధన చదువుకో, పాత నిబంధన పిచ్చి నాకు. ప్రాణం నాకు. బైబిల్లో ఏదన్నా ఇష్టమైన నిబంధన ఉందంటే పాత నిబంధన. కొత్త నిబంధన ఇష్టం లేదు, చాలా ఇష్టం. ఎన్నిసార్లు చదువుతాను, ఎన్నిసార్లు చదివినా తెలియక చదువుతానే ఉంటాను కదా. అదంటే నాకు అర్థం అవుతుంది ఎవరికైనా, అది చరిత్ర ఎక్కువ కాబట్టి. కానీ మధ్య మధ్యలో ఆనిముత్యాలు దాచాడు దేవుడు, అది కనిపెట్టలేకపోతున్నాం మనం. హోషియా గ్రంథం 6వ అధ్యాయం ఒక్కసారి చదువుతాం చూడండి. మీ కళ్ళు ఇంకా పెద్దగా అవుతాయి. ఆదాముకి అవ్వకి తమ నేత్రములు తెరవబడిను అన్నాడు చూడండి. అలా తెరవబడతాయి మీకు ఇప్పుడు. హోషియా 6. మనం యెహోవా యొద్దకు మరలుదము రండి,
ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరుచును, ఆయనే మనల్ని కట్టెను, ఆయనే మనల్ని బాగు చేయును. 2 దినములైన తర్వాత ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఎన్ని దినాలు అయిన తర్వాత? 2 దినములైన తర్వాత ఆయన మనం బ్రతికించును. మనము ఆయన సముఖునందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనల్ని స్థిరపరుచును. 3వ దినం అంటే 1000 సంవత్సరాలు, 3000 సంవత్సరం అనుకుందాం. 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత తీర్పు ఉంటుంది, నూతన యెరూషలేము రావడం అనేది కూడా ఉంటుంది. స్థిరపరుస్తాడు. ఆ 3000 సంవత్సరం పూర్తి అవ్వకముందే 2000 సంవత్సరాలు పూర్తి అవ్వాలి. 2000 సంవత్సరాలు పూర్తయిన అనడానికి నేను రుజువు చెప్పాను. 2వ దినము తర్వాత 3వ దినము ప్రారంభంలో ఆయన వస్తాడు స్థిరపరచడానికి, బ్రతికించడానికి మాత్రమే కాదు, బ్రతికించడం అనగా సంఘాన్ని ఎత్తుకోవడానికి, మరణం లేకుండా సజీవులమై ఉండునట్లు. ఉందా లేదా? సజీవులమై ఉండునట్లు, మరణం ఉండదు. బ్రతికించి 3వ దినం ఏం చేస్తాడనుంది? స్థిరపరుస్తాడు. ఇంకా చెప్పనా రుజువులు? 2 దినాలు ఏమీ లేవా? దేవుడికి 1000 సంవత్సరములు 1 దినము, 2 దినాలు దేవుడి దృష్టిలో ఎన్ని సంవత్సరాలు? అది ఇప్పుడు చెప్పండి, ఇంకా టైం పడతా? 1000 సంవత్సరములు ఆయనకు 1 దినంతో సమానం. 1 దినం ఆయనకి 1000 సంవత్సరాలతో సమానం. బైబిల్లో లేదా? ఉన్నది మాట్లాడుతున్నాను, లేనిది మాట్లాడుతున్నానా? 2 దినములు అనగా 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన వచ్చును, మనల్ని బ్రతుకుంచును, తర్వాత ఆయన స్థిరపరుచును. 2000 సంవత్సరాలు పూర్తయిన వెంటనే అంటే 2 రోజుల తర్వాత ఆయన వస్తాడని లేదా? 3వ రోజున కానీ ఆయన ఎత్తపడ్డాడు. 3వ రోజున మళ్ళీ ఆయన వస్తాడు. ఇది 3వ ఆధారం. నమ్ముతున్నామండి, తెలియనటువంటి ఒక ప్రేరేపణ, సిద్ధపాటు మా మనసుల్లో కలుగుతుందండి అన్నవాళ్ళు ఉంటే ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. ఇలా చెప్పుకుంటా పోతే ఇన్ని చెప్తాను. ఇల్లు ఏమైపోద్దో, బంగారం అయిపోద్దో, డబ్బు ఏమైపోద్దో, పాడేమైపోద్దో, ఏమైపోద్దో నువ్వే ఉండవు కదా. ఆ ఏమైపోతా మనకెందుకు? సొంత ఇల్లు లేదని బాధపడుతున్నాను, పిల్లల పెళ్లి కోసం బాధపడుతుంది. పిల్లల పెళ్ళి డైరెక్ట్గా ఆయనే పెళ్లి చేసుకుని తీసుకుపోతానంటుంటేనే అక్కడ ఎడతానరా ఏకంగా 7 సంవత్సరాలు విందు భోజనం రా నాయనా. దేవుని గొర్రె పిల్ల వివాహోత్సవ దినం అన్నాడు. మనం గట్టిగా పెళ్లి చేస్తాం, 1 రోజే పెడతాం, లేదంటే 2-3 వారాలు అయినా పెళ్లి చేయగలమేమో. 7 సంవత్సరాలు చేస్తాడు అక్కడ విందైనా. అక్కడ ఉంటాం మనం, ఎత్తబండి వాళ్ళు అందరూనే. బ్రతికించి అక్కడ తీసుకెళ్తాడు యెహోవా దగ్గరికి, ఆ సన్నిధికి. 3వ దినంలో అయినా మన స్థిరపరుస్తాడు. నూతన యెరూషలేములో ఆ పట్టణం దిగు వస్తుంది అంటాడు యోహాన్. ఆ పట్టణంలో ఉండేది ఎత్తబడిన వాళ్ళే. అవి మొదటే 2 పునరుద్ధానాలు అయిపోతాయి, తీర్పు కూడా అయిపోద్ది. దేవుడిచ్చేటువంటి బహుమానాలు, శాఖలు అన్నీ అయిపోతాయి. ఈ డిగ్రీ ఈ స్టేజ్ అని ఇచ్చేస్తాడు. తర్వాత నూతన యెరూషలేముతో ఒక పట్టణం భూమి మీద స్థాపించబడుతుంది. ఈ భూమి ఉండదు, ఇంకో భూమి వస్తుంది. పాతవి గతించిపోతాయి. ఆ భూమి, పాత ఆకాశం గతించిపోయింది అంటాడు. అప్పుడు భూమి ఏదైనా ఉండొచ్చు, మార్సా, శాటర్న్, ఏదో నాకు తెలియదు, ఇంకో కొత్త భూమి. అది మాట్లాడతాను, అన్నీ మాట్లాడతాను, ఏదో కానీ మర్మాలు చెప్పను, అంత కొన్ని రహస్యాలు చెప్పాలనుకున్నాం కానీ వద్దన్నారు మా అమ్మగారు. కానీ కొంతమంది వద్దు, అది కొంచెం మంది తప్పుగా తీసుకుంటారు కాబట్టి వెళ్ళను. అందులో కొంచెం మాత్రమే చెప్తాను మర్మాలు, అవసరమైన మర్మాలు. 3వ ఆధారం. మొదటి ఆధారం ఏమో కోరేషు, ట్రంప్ ఒకడే. 2వ ఆధారం చెప్పండి, 70 సంవత్సరాలు, సేమ్ కోఇన్సిడెన్స్. 3వ ఆధారం 2 దినముల తర్వాత ఆయన వచ్చును, 3వ ఆధారం. 4వ ఆధారం ఇంకా ఉన్నాయి, టైం లేదు కదా. మరి నాకు మైక్ ఇచ్చిందో చాలా లేట్గా ఇచ్చారు అనుకోండి, అయినా ముగించేసుకుంటాను. చిన్నగా చెప్పి ముగిస్తాను, ఇది ప్రొలాంగ్ చేయకూడదు ఈ విషయం. ప్రకటన గ్రంథం తీసి పెట్టుకోండి, జస్ట్ మాట్లాడతాను అంతే. అద్భుతంగా ఉంటుంది మాట. ప్రకటన గ్రంథం మళ్ళీ చెప్తున్నాను చూడండి. దేవుడు నాకు స్వేచ్ఛ ఇచ్చాడు.
దేవుడు నాకు స్వాతంత్రత ఇచ్చాడు, ఫ్రీగా ఉండమంటాడు దేవుడు. అసలు పట్టేసుకుని ఎలాగుండి ఏమంట దేవుడు, ఫ్రీగా ఉండు, కానీ నాకు టైం కావాలి. నాకు టైం కావాలన్నప్పుడు టైం ఇచ్చాలి, అప్పుడు మాత్రం నాతోనే గడపాలి అనే సందర్భాలు నా జీవితంలో చాలా తక్కువ. రీసెంట్గా టైం కావాలన్నాడు, ఎంత ప్రభువా అన్నాను. ఎంతైనా ఉండాలి, ఉంటాను, ఉంటే వచ్చినాయి ఎన్ని. డిజీనెస్ ఇంకా తూలిపోయి పడిపోతానేమో అన్న పరిస్థితుల్లో లేక చాలే, అది మళ్ళీ దేవుడు ఏలియను పోషించినట్టుగా పోషించి ఇంకో 40 సంవత్సరాలు అలా 40 రోజులు పరిగెట్టించినట్టు పరిగెత్తాడు అంతే. ఇంకైనా కొన్నిసార్లు అన్నిసార్లు అంత ఇబ్బంది ఏం పెట్టాడు దేవుడు. కూర్చొని నాకు ఫ్రీ టైం కావాల్సినట్టు మాత్రం పూర్తి నా టైం ఇచ్చే, ఆ టైంలో మాట్లాడేసుకుంటాను, చెప్పాలనుకునే చెప్పేసుకుంటాను, వెళ్ళిపోతాను, అన్నీ అందరికీ చెప్పి. అది పరిస్థితి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఈ మాటకు ముందు దేవుడు రాయించినటువంటి మాట, ఆ పదం దీనికి మరింత శక్తినిస్తూ ఉంటుంది, మరింత ప్రాముఖ్యతనిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 666 ముద్ర దగ్గర దేవుడు ప్రస్తావించిన మాట తెలుసా, దీనికి జ్ఞానము కలిగిన మనసు కావాలి. జ్ఞానము కలిగిన మనసు అంటే ఇహలోక సంబంధమైన జ్ఞానం కాదు, కానీ పర సంబంధమైనటువంటి దేవుని జ్ఞానం ఉంటేనే ఇది మీకు అర్థమవుతుంది. 666 ముద్ర గురించి చెప్పిన వ్యక్తిని ఇప్పటికీ చాలామంది ఆ సందేశం ఇప్పటికీ నాకు కమెంట్స్ వస్తూ ఉంటాయి, ఇప్పటికీ మెసేజ్లు వస్తూ ఉంటాయి, ఇప్పటికీ థ్రెట్ వస్తూ ఉంటుంది క్లియర్గా. పెద్ద పాస్టర్ గారు, పేరు చెప్పను, ఫోన్ చేశారు. ఆ శర్మని ఇచ్చిన వారం రోజుల తర్వాత పెద్ద పాస్టర్, పేరు చెప్పను అసలు, ఆయన ఫోన్ చేసి ఇక్కడే ప్రార్థనలో ఉన్నప్పుడు లిఫ్ట్ చేయను అసలనే, కానీ లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేసి ప్రేయర్లో ఉన్నా మళ్ళీ చేస్తానన్నాను. పెద్ద పాస్టర్ అయినని ఎవరిని అడిగినారు, పలానా మళ్ళీ చేస్తానంటే చేశాను. ఏంటి చెప్పండి సార్ అంటే, లైఫ్లో ఫస్ట్ టైము 666 ముద్ర యొక్క నిజమైన వివరణ అన్నాను. ఇదే నిజం, అదే ముద్ర అన్నాడు ఆ వ్యక్తి. తర్వాత 2-3 పాస్టర్లు చేశారు, చాలామంది చేశారు, చాలామంది థ్రెట్ చేశారు, చాలామంది థ్రెట్ కాల్స్ వచ్చినాయి, ఇప్పటికీ వస్తుంటాయి. అదే నేను పట్టించుకోను, ఎందుకంటే ఏ దేవుడిని దూషించలేదు, ఇదని చెప్పడానికి దేవుడు కృపా శక్తి జ్ఞానం ఇచ్చాడంతే. జ్ఞానము గల మనసు ఇస్తేనే అర్థం అవుతుంది. దాన్ని అర్థమయ్యే విధంగా ఈ వచనాలు కూడా అర్థం అవడానికి దేవుడు మనసు ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. నేను గొప్పను కాదు, నేను ఎప్పుడూ వట్టి పాత్రనే. ఆ వట్టి పాత్ర నిండు పాత్రగా చేసింది ఆయన కృప. ఓ మాట ఉంటుంది, 666 ముద్ర దగ్గర ఏ మాట అయితే ప్రస్తావించబడిందో ఈ 17వ అధ్యాయం దగ్గర ఉన్న మాటల దగ్గర అదే మాట ప్రస్తావించబడుతుంది. చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. ఇందులో జ్ఞానము గల మనసు కనబడును. ఏ మనసు అంట? జ్ఞానము గల మనసు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు మరియు 7 రాజులు గలరు. 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలము ఉండవలెను. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర మృగము ఆ 7 పాటుగా ఒకడినై ఉండి తానే 8వ రాజుగుచు నాశనమునకు పోవును. ఇది చదువుతుంటున్న ఒళ్ళు నెక్కబడచాలి. ఎంతమందికి అనిపించింది నాకు తెలియదు, నాకైతే నెక్కబడి చేసింది. అంత పవర్ఫుల్ సబ్జెక్ట్ అది. మళ్ళీ చదువుతున్నా. ఇదే మేను. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర మృగమా 7 పాటు ఒకడినై ఉండి తానే 8వ రాజుగుచు నాశనముకు పోవును. అంటే వచ్చేటువంటి యాంటీ క్రైస్తు 8వ రాజు అయి ఉంటాడు. అంతకంటే కూడా ముందుగా 5 కూలిపోయారు. 7వ వాడు వస్తాడు, వచ్చి కొన్ని రోజులే ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళతో పాటుగా ఉన్న ఒకడు వస్తాడు, వాడు 8వ రాజు, వాడు ఆ నాశనానికి తీసుకెళ్తాడు. 7వ రాజు ఎవరై ఉంటారు? 7 అనగా పరిశుద్ధత, పరిపూర్ణత, నిండు సంఖ్య. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి అర్థమైంది? అర్థం లేదు కదా, కష్టమే. ఎక్కువ సబ్జెక్ట్ టైం తీసుకోవాలి దీనికి, చాలా ఎక్కువ. ఒక 2 minutesలో చెప్తే అర్థమయ్యేది కాదు.
కానీ 3 minutes తీసుకుని చెప్తాను. చదువుతున్నాను చూడండి, బాగా పొరపెట్టండి, మీకు అర్థమైపోద్ది. ఇదిగో ఇందులో జ్ఞానము గల మనస్సు అనేది చదివి తర్వాత నుంచి. మరియు 7 రాజులు కలరు. 7 రాజులు ఉన్నారు. 5 కూలిపోయారు. ఒకడు ఉన్నాడు కడమవాడు, ఇంకోడు రాలేదు. కడమవాడు 5 కూలిపోయారు. 6వ వాడు ఏమనుంది అక్కడ? 5 కూలిపోయారు, ఒకడు ఉన్నాడు. ఒకడు అనేది వేరు, కడమవాడుని ఇంకొనో రాలేదు అనేది వేరు. ఇద్దరు వేరు వేరు రాజులు, గుర్తుపెట్టుకోండి. 5 తర్వాత ఒకడున్నాడు అని చూడండి, ఆడు 6వ రాజు. 6. కడమవాడు 7వ వాడు. అవునా కదా? 5, 6, 7, 8 5 రాజులు. ఒకడున్నాడు అన్న వ్యక్తి నేను అనుకుంటాను బైడెన్. ఒకడున్నాడు. తర్వాత కడమవాడు ఇంకొన రాలేదు, వచ్చినప్పుడు అతను కొంచెం కాలం ఉండవాలి. కొంచెం కాలమే ఉంటాడు. 7వ వాడు వచ్చేవాడు. వచ్చే 7వ వాడు కొంచెం కాలమే ఉంటాడు. ఆ 7వ వాడు ట్రంపే ఉంటాడు అనేది నా విశ్వాసం. కొంతకాలమే ఉండును అంటే దాని అర్థం ఏంటి? అయితే ఆయన్ని చంపేయాలి, లేకపోతే సంఘంతో పాటుగా 7వ రోజు ఎత్తబడాలి. ట్రంప్ క్రీస్తు నామంలో రక్షించబడిన రాజు. ట్రంప్ దేవుడు రాకడొస్తే ఎత్తబడిపోతాడు. కొంచెం కాలంలో కనబడ్డు. మా అమ్మగారు అన్నారు మొన్న మాట, అది నేను అన్నమాట, ట్రంప్ని చంపేస్తారు, ట్రంప్ని చంపేస్తారు. నేను ఇదే మాట అన్నా. ఎందుకంటే ఆయన అమెరికా జనాంగానికి వ్యతిరేకమైనటువంటి ఒక చట్టం తీసుకుని వచ్చాడు. LGBTQ లేకుండా చేస్తాను, ట్రాన్స్జెండరిజం లేకుండా చేస్తాను, మగవాళ్ళు స్వయలింగ సంపర్కం లేకుండా చేసేస్తాను, ఆడ మగే ఉండాలి దేవుడు, ఎందుకంటే మగవాడిని ఆడనో చేశాడు కాబట్టి. కానీ ఏసీ ఏమంటారు సార్? ఆ దినములు లోతు దినముల వలె ఉండును. ఎక్కువైపోయింది అమెరికాలో LGBTQ. కానీ దానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు ఈయన. అయితే చంపేయాలి, లేదంటే కొంతకాలం అంటే ఈ పరిపాలనలో దేవుడు రాకడొస్తే ట్రంప్ ఉండడు, 7వ వాడు ఉండడు, 8వ వాడు వస్తాడు. ఆ 8వ వాడు గురించి మాట్లాడిన మాటలోనే జ్ఞానం ఉంది. ఈ 8వ వాడు ఈ మొదటి 7 పాటుగా ఉన్నాడంట. కొత్తగా వచ్చినాడు ఏం కాదు, ఆల్రెడీ వీళ్ళతో పాటుగా ఉన్నవాడే. ఒకసారి గూగుల్ చేయండి. 4 + 4 = ఎంత? గూగుల్ చేయండి ఒకసారి గూగుల్ చేయదమ్ముడు ఫోన్ తీసి. హూ ఈజ్ ద 44th అమెరికన్ ప్రెసిడెంట్ అని కొట్టండి. 44th అమెరికన్ ప్రెసిడెంట్ అని కొట్టండి. 44వ అమెరికా ప్రధాని అని కొట్టండి. ఏముంది? ఎవరండి? బరాక్ ఒబామా అంట. నాకు తెలియదులే, మిమ్మల్ని అడుగుతున్నాను అంతే. నేను మర్మం బైబిల్. ఆలోచన చేయండి, టైం ఇంకా పడుతుందా? ఆల్రెడీ వీళ్ళతో పాటుగా రాజ్యం చేసిన వాడే వేలులో ఒకడై ఉన్నాడు అంటాడు బైబిల్లో. అంటే నా అభిప్రాయాన్ని చెప్తున్నాను. అలాగన్నారు కదంటే కాదు, 99% చెప్తాను. తానే 8వ రాజుకు నాశనకు పోను, ఉండినది ఇప్పుడు లేనిదునైనా. ఒకప్పుడు ఉంది ఆయనకి ఆ అధికారం, ఆ రాజ్యాధికారం. ఇప్పుడు లేదు. ఇప్పుడు అంటే రాకడ కాలంలో లేదు. ఉండినై ఉన్న వ్యక్తి మళ్ళీ 8వ రాజుగుచు 8వ వాడిగా నాశనాన్ని వెళ్తాడని చెప్పి. అవి ఉండొచ్చు, అవి ఉండకపోవచ్చు, కానీ మాత్రం యాక్యురేట్. 7th ప్రెసిడెంట్ ట్రంప్ అయి ఉంటే దేవుడికే మహిమ.
ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మగారు 100 ప్రశ్నలు వేస్తారు దీని మీద. ఎందుకలా అన్నా, ఎందుకలా చెప్పావు నువ్వు, ఎందుకలా చెప్తాను, ఉన్నది చెప్తాను, అలాగే ఎందుకు అవ్వాలి, ఇలాగే అవ్వచ్చు కదా, ఏం తినేద్దాం. నా మెసేజ్ నచ్చని వ్యక్తి ఎవరైనా భూమి మీద ఉంటే మా అమ్మే. మా అమ్మకి నా మెసేజ్ నచ్చదు. మా అమ్మ ఇన్ని పేర్లు పెడతావు నా మెసేజ్కి, ఎవరు పెట్టలేదు ఇప్పుడు వచ్చి ఆవిడ తప్ప. అంటే అలాగనే కాదు, అది కూడా నాకు చాలా మేలు జరుగుతూ ఉంటుంది. చాలాసార్లు చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాను. నేను చెప్పిన దానికి ఇంకొక ప్రశ్న వేసినప్పుడు దానికి జవాబు కూడా వచ్చేస్తుంటుంది. నేను ఎప్పుడు బైబిల్లో ప్రశ్నలు తయారు చేస్తుంటాను, జవాబు నేనే మళ్ళీ దానికి కనిపెడతాను. ఆ విధంగా ఉంటుంది. ప్రశ్నలు నేనే వేస్తాను, నేనే వేసుకుంటాను బైబిల్ మీద. ఉన్న ప్రశ్నలకు సమాధానం చెప్పడం చాలా కష్టం, మళ్ళీ కొత్త ప్రశ్నలు నేను తయారు చేస్తాను. ఆ ప్రశ్నలు అలా ఏం చేస్తాను మరి. తానే 8వ రాజు జగుచు, చెప్పండి, నాశనానికి కొంతకాలం ఉండిపోవును. అంటే నా ఉద్దేశం, నేను అన్నమాట, మా అమ్మగారు అన్నమాట, ప్రస్తుత పరిస్థితులు జరుగుతున్న బట్టి వీళ్ళ దేవుని యొక్క రహస్య రాకడ ట్రంప్ గారి కాలంలో వస్తే ఆయన ఉండడు. 1-2 సంవత్సరాల్లోనే ఆయన వెళ్ళిపోతే ఇంకా ఆ క్రిస్టియన్ ఫ్యామిలీ ఉండదు. అప్పుడు ఎవరు వస్తారో అర్థం చేసుకోండి. బైడెన్ ఈజ్ ఎ క్రిస్టియన్, ఆయన కూడా ఎత్తబడతాడు. ఇంకెవరు లేరు ఆ పార్టీకి దన్ను, ఒకడే ఉన్నాడు ఆ పార్టీని నిలబెట్టేవాడు. నేను ఉన్నాను, నేను ఇస్తున్నాను స్వాతంత్రత. LGBTQ నచ్చినట్టు చేసుకోండి, ఎందుకంటే నేను కూడా గే. స్త్రీ ఆకాంక్ష లేనివాడే ఉంటాడు అంత్యక్రీస్తు. ఆడవాళ్ళు అంటే ఇష్టం ఉండదు అంత్యక్రీస్తుకి, దానిల ప్రకారంగా. ఆడవాళ్ళని చూడడం, మగవాళ్ళు అంటేనే ఇష్టం. అందుకే మగవాడిని చేసుకున్నాడు 44వ ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్. ఆడదానిలా కనబడదు కనుక. ఎంతమందికి నేత్రాలు తెరవబడ్డాయి. పోనీ ఆఖరి దుద్దులేండి, పోనీ అటు ఇటుగా ఏమన్నా అనిపిస్తాను. మరి ముందు పై 3 కోరేషు 70 సంవత్సరాలు 2 దినములు, ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకొక 3 చెప్తాను, 7, 8 ఉన్నాయి. ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీరు అనుకున్నంత లేటుగా అయితే రావాలనుకోవట్లేదు ఆయన, చాలా త్వరగా రావాలనుకుంటున్నాడు. ఉపవాస దినాల్లో నేను చూసింది చెప్తున్నాను. నేను చూసింది ఒక రాగి రంగులో ఉన్నటువంటి పాదం, అది రాగి రంగులో నలుపు, అదొక రకమైన బ్రాంజ్ కలర్, అదొక రకంగా ఉంది, బ్రౌనిష్ కలర్లో. దాని మీద పెట్రోల్ వేసి వెలిగిస్తే ఎలాగైతే మెటీరియల్ మీద అగ్గి మండుతుంటుందో ఆ విధంగా ఉంది ఆ పాదం. ద్వారం దాటుతున్న పాదం, ఆ పాదం మీద రంధ్రం కూడా ఉంది, గాయం కూడా ఉంది. ద్వారమునొద్ద నిలుచున్నాను అనేది అయిపోయింది, ద్వారాన్ని దాటుచున్నాడు ఆయన, ద్వారాన్ని దాటుచున్నాడు. ఎవరు ఎత్తబడతారో ఎవరు ఎత్తబడరో, మొట్టమొదటిగా ఎత్తబడనటువంటి వ్యక్తులు ఎవరో తెలుసా? ఆయన్ని తప్ప అందరినీ పూజించేవారు. విగ్రహారాధికులు ఎత్తబడరు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ విగ్రహారాధికులు? అన్య సంబంధమైనటువంటి వ్యవహారాల్లో వాళ్ళ డిప్రెస్లు ఎత్తపడరు. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సంఘంలో ఉన్న ఫ్లా ఉందంటే అది అర్జెంటుగా కట్ చెయ్యకపోతే మీరు నాశనానికి నడిపించబడతారు. నేను తప్ప వేరొకడు ఉండడానికి వీల్లేదన్న దేవుడు. కానీ ఇతర దేవుళ్ళు దేవతల మీద విశ్వాసం ఉంచుతున్నా కాబట్టి ఆ పద్ధతులు జరుగుతున్నాయి. మీరు ఎత్తబడరు. మొదటోళ్ళు నరహంతకులు, అసహ్యులు, వ్యభిచారులు, విగ్రహారాధికులు, అబద్ధములాడేవారు, వీళ్ళందరూ చాలా అన్నీ చెప్తున్నారు. అసలు అలా రాసినట్టు ఆ రాతని అర్థం చేసుకుంటున్నాం, కానీ ఆత్మానుసారమైన భావాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. నరహంతకులు అంటే ఎవరు, వ్యభిచారులు అంటే ఎవరు, విగ్రహారాధికులు అంటే ఎవరు, అబద్ధములాడేవారు అంటే ఎవరు, అసహ్యులు అంటే ఎవరు? జాగ్రత్తగా గమనించుకోండి. టైం దగ్గర పడిందండి అని మీ హృదయాల్లో మీకు కూడా దేవుడు ప్రేరేపిస్తే సిద్ధపడండి. లేదండి ఇంకా టైం ఉంటుంది అన్నట్టుగా అందరూ అంటున్నట్టుగానే ఒకవేళ మీరు ముందుకెళ్తే మీ ఇష్టం. ఒక మాట చెప్తున్నాను చూడండి, బుద్ధి కలిగిన కన్యకలో బుద్ధి లేని కన్యకలో ఇద్దరి చేతుల్లో కూడా ఏముందో తెలుసా? రక్షణ ఉంది, దివిటీ ఉంది, ఇద్దరి చేతుల్లోనే ఉంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.
నా దేవ